స్తుతి కలుగునుగాక. ఈ నూతన పునరుద్ధాన దినమందు మరొక్క మారు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, దైవ సేవకులకు, సంఘ నాయకులకు మీకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సరాసరిగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. జకరియా ప్రవచన గ్రంథం 778వ పేజీ. జకరియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని నేనే చదువుతాను. దయచేసి చూడండి. బైబిల్ గ్రంథం అందుబాటులో ఉన్నవారు అందరూ దయచేసి చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మర్మమైనది మరుగైనది ఏదియూ లేకుండా భూతవర్తమాన భవిష్యత్తు కాలములను ఏకకాలములో చూడగలిగిన ప్రభువా, సర్వ సమర్థుడా, నీ పాదాల చెంతకు మరొక్కసారి మేము చేరుతూ వస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఆరంభ ప్రార్థన మొదలుకొని ఈ సమయము దనుక నీ ఆత్మ నడిపింపు చేత నీ దాసుని నిలబెట్టుకొని ఆరాధన క్రమమంతయు మర్యాదగా, క్రమముగా, దీవెనకరముగా జరిగించినందుకు నీకు వేవేల స్తోత్రాలు సమర్పితం చేస్తూ ఉన్నాం. చాలా మట్టుకు చాలా మంది నీ పిల్లలు అనారోగ్యముతో ఉన్నారు ప్రభువా. స్వస్థపరచు యెహోవావు నీవే. నీ రక్తములోనే మాకు స్వస్థత, విడుదల, విమోచన, ఆరోగ్యము దాచబడి ఉంది గనక నీ రక్తమును అందరి ప్రాణాత్మ దేహముల మీద వర్షధరగా వర్షింపజేసి అందరినీ బాగుపరచమని బతిమాలుకుంటున్నా. నువ్వు ముట్టి స్వస్థపరిచినందుకు లెక్కలేనని స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్క మారు నీ వాక్యాన్ని మేము ధ్యానించపోనుకొనుచు ఉండగా, మేము అల్పులము, అయోగ్యులము, అజ్ఞానులము, నీ పరలోక దివ్య మన్నను మా మధ్యలో విడుదల చేసి మమ్మను తృప్తిపరిచి మహిమ పొందమని ముందున్న తరుణము నీకు సమర్పించుకుంటూ యేసు పుణ్యనామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పిల్లలా, వర్షాకాలం వచ్చిందంటే దాదాపుగా అందరికీ అనారోగ్యాలు వస్తాయి. కొందరు బయటికి చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. కొందరు భరిస్తారు, కొందరు భరించలేరు. కొందరు ఆ అనారోగ్యాన్ని ఎదిరించే శక్తితో కొంత పోరాడతారు, కొంతమంది బలహీన పడతారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా యేసయ్యతో కలిసి మనం నడుస్తూ ఉన్నప్పుడు కొంత దూరం నడిచాక, కొంత పరుగు చేశాక, కొంతకాలం యేసయ్యను నమ్మకంగా వెంబడించిన తర్వాత అందరికి మహాభక్తులు అనబడుతున్న వారికి కూడా ఒక లక్షణం అలవరుతుంది. ఒక అలవాటు వారికి అలవాటుగా మారిపోతుంది. అదేంటంటే త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో ఒకసారి చదవండి త్వరగా. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. చాలని యోహాను 12:42 చదవండి త్వరగా. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చాలండి. ఇక్కడ చూడండి, భక్తులు కొంత దూరం యేసయ్యను వెంబడించాక మనుషులు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే
భక్తి కొనసాగింపు చేసి చాలా నష్టాలు తెచ్చుకున్నాను. ఏమన్నాను నేను? మనుషులు ఏమనుకుంటారేమో అనే అపోహలో, లేకపోతే భయములో, ఆ వేదనలో, ఆ సమస్యలో, ఆ చిక్కులో పడి చాలా మంది నష్టాలు కొని తెచ్చుకున్నారు. మనుషులు ఏమనుకుంటారో అని చాలా ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వస్తుంది ప్రతి వ్యక్తికి. దేవుడు ఏమనుకుంటాడో అనే ఆలోచన తగ్గుముఖం పడుతుంది. మనం మొదట రక్షణ పొందిన తర్వాత దేవుడు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడు, మనం దేవుడికి ఎలాగూ ఉండాలి అనే దాని మీద ఆలోచన పెడతాం. వెళ్తూ 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 ఉన్నప్పుడు అది కాస్త సన్నగిల్లిపోతుంది, తగ్గుముఖం పడుతుంది. ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీకు అందరికీ తెలిసిందే, కానీ మీకు చెప్పి నేను ముందుకు సాగిపోతాను. ఇద్దరు భార్య భర్తలు సంతకెళ్ళారు, అంగడికి, మార్కెట్కి వెళ్ళి పురాతన కాలంలో వస్తువులను మార్పిడి చేయాలంటే బండ్లు లేవు, వాహనాలు లేవు. ఉన్నాయండి? ఎట్లా మరి బదిలీ చేయాలి వాహనాలు? వస్తువులు ఎలా బదిలీ చేయాలి, రవాణా చేయాలంటే ఎట్లా చేయాలి? జంతువుల మీదనే చేయాలి. ఒంటెలు కానీ, గాడిదలు కానీ, ఎద్దులు కానీ, దున్నపోతులు కానీ, ఇలా వాహక జంతువులను వాడేవారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు సంతకెళ్ళి ఏం చేశారంటే ఒక శ్రామిక జంతువును, గాడిదని కొనుక్కున్నారు. కొనుక్కొని ఇద్దరు భార్యాభర్తలు దాని మీద ఎక్కి వస్తున్నారు. వస్తున్నప్పుడు నాలాంటోడు మీలాంటోళ్ళు చూసి ఏమన్నారు? పాపం ఆ గాడిద ఎంతున్నది, దున్నపోతులు ఎక్కున్నారు మీరిద్దరు, దాని మీద ఎక్కిపోతే చచ్చిపోదా అని అన్నారు నలుగురు. అన్నవాళ్ళే వాళ్ళిద్దరు దిగారు. దిగిన తర్వాత చూసి మళ్ళీ ఏమన్నారు కొంతమంది? తెలివి ఉన్నదా, బుర్ర ఉన్నదా? తెలివి ఉన్నవాడు ఎవడైనా గాడిదని కొనుక్కొని దిగిపోతారా, దాన్ని నడిపించుకుంటూ వెళ్తారా అని సరే అని ఈయన మొగాయన ఎక్కాడు. ఎక్కితే చూసిన వాళ్ళు ఏమన్నారు? గాడిద ఉన్నావు, అమ్మాయిని నడిపిస్తావారా అని అన్నారు. అన్నవాళ్ళు ఆయన దిగి అమ్మాయిని ఎక్కించింది. అమ్మాయిని ఎక్కించిన వాళ్ళు ఇంకొందరు ఏమన్నారంటే, అమ్మగారు పెత్తనం బయట కాదు, లోపల కూడా అమ్మగారు పెత్తనమే, అమ్మగారే నడిపించేటట్టున్నది అయ్యగారు అని అన్నారు. అంటే మనుషులతో ఏది పెట్టుకున్నా పెంటనే తంటనే, వాళ్ళు ఏమన్నారుకొని అర్థమైందండి? కొనుక్కొని వచ్చి ఇద్దరు ఎక్కితే ఇద్దరు ఎక్కారన్నారు, ఇద్దరు దిగితే బుర్రలేదన్నారు, పురుషుడు ఎక్కితే అమ్మాయిని నడిపిస్తావు అన్నారు, భార్యను ఎక్కిస్తే పెత్తనం అంతా అమ్మాయిదే అన్నారు. ఎట్లా మనుషులతో ఏగేది? అందుకే చాలా మంది భక్తులు మనుషులు ఏమనుకుంటున్నారో అనుకునే దాని మీద దృష్టి పెట్టి తన ఇంటికి, తమ జీవితంలోనికి పాపాన్ని తెచ్చుకున్నారని చెప్తున్నారు. హల్లెలూయా. ఏమన్నాను? మొదటి సమూయేలు 15:24 పోయినాక చదవండి. అసలు జనులు ఏమనుకుంటున్నారని జనులకు భయపడి సౌలు తన ఇంటికి పాపాన్ని తెచ్చుకున్నాడు, దోషాన్ని తెచ్చుకున్నాడు, నష్టం తెచ్చుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు కోరుకున్న మనుషుడు, దేవుడు అధికారం ఇచ్చిన మనుషుడు, దేవుని వలన అధికారమును సంపాదించుకున్న ఒక మనుషుడు కొద్ది రోజులలోనే ఏమైపోయాడండి? పూర్తిగా పాడైపోయాడు, చెడిపోయాడు, తప్పిపోయాడు. ఆ ప్రమాదం ప్రతి భక్తునికి ఉంది, ప్రతి భక్తురాలకు ఉంది. మనల్ని గురించి మనుషులేమనుకుంటున్నారనే దాని మీద మన దృష్టి పెట్టొద్దని. అదొక ప్రమాదం, అదొక సమస్య. ఏమన్నాను? ఇది అర్థమైతే ముందుకెళ్తా. మనల్ని గురించి మనుషులు ఎప్పుడు సరిగా అనుకోరు. ఎందుకు? మనల్ని వాళ్ళు సృష్టించలేదు, మన అలవాట్లు వారికి తెలియదు, మన లోతుగా మన హృదయం కూడా వారికి తెలుస్తుందండి, తెలియదు. కాబట్టి మనుషులు ఎప్పుడు మనల్ని గురించి సరిగా నిర్వచించలేరు. భక్తులమైన మనము దేవుడు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడన్న దాని మీదనే మన బ్రతుకంతటిలో దృష్టి నిలపాలి. దేవుడు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడు
అనే దాని మీదనే మన మనస్సు ఎల్లప్పుడూ నిలపాలి. పుట్టింది మొదలుకొని చనిపోయే దనుక యేసయ్య మనల్ని గురించి ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నాడో మనం మనసు పెట్టాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అప్పుడే మనం దేవుడు అనుకున్న దరికి గురికి చేరుకోగలుగుతాం. దేవుడు మనల్ని గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి అన్న ఆ తెలుసుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని భాష, దేవుని భాష ఈ రెండు అర్థం కావాలి. మళ్ళీ చెప్తా, దేవుని భాష, దేవుని భాష. భాష అంటే ఏంటండి తెలుసా మీకు? భాష అంటే ప్రమాణము. భాష అంటే మనకు దేవుడిచ్చే వాగ్దానము లాంటిది. దేవుని భాష అర్థం కావాలి, దేవుని భాష అర్థం కావాలి. ఇక్కడ దేవుడు ఒక భాష చేస్తున్నాడు, ఒక భాషను కూడా మాట్లాడుతున్నాడు. చదివిన వాక్యంలో ఏమన్నాడు? మిమ్ములను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అన్నాడు. సహజంగా మనకెవరైనా చాలా ఇష్టం అనుకోండి, ఆపదలో ఉన్నారు, వారికి మనం ఏమని ప్రమాణం చేస్తాం? భయపడుతున్నారనుకో ఏమంటాం? పిచ్చాడా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నా ప్రాణం. ఎవరు? నువ్వు నా ప్రాణం. నా ప్రాణం పెట్టైనా నేను నిన్ను కాపాడుకుంటా అంటారు. లేదా ఇంకేమంటాం? నువ్వు నా గుండెకాయ. ఏం కాయ? నువ్వు నా గుండెకాయ. నేను నా ప్రాణము, నా గుండెకాయ, నిన్ను నేను కాపాడుకుంటా అని మనం భాషలు చేస్తాం. దేవుడు ఏం భాష చేశాడండి? ఏమైనా అర్థం ఉందా? ప్రాణం కంటే విలువైందా కన్ను లేకుండా బతకలేము. ఒకటి గుండె లేకుంటే, ప్రాణం లేకుంటే. మరి దేవుని భాషకి ఏమైనా అర్థం ఉందా? కనీసం మనం ప్రమాణం చేసినట్టు కూడా లేదు కదా. నువ్వు నా ప్రాణం అంటే నా ప్రాణం పోయినా మంచిదే, నేను బతకకపోయినా మంచిదే, నువ్వు బతకాలి, నిన్ను నేను బ్రతికిస్తా, కాపాడుకుంటా అన్నదానికి అర్థం ఉంది. మరి దేవుడు నా కనుగొడ్డు అన్నదానికి అర్థం ఏముంది? అందుకే అంటున్నా, మన భాషకు దేవుని భాషకు చాలా వ్యత్యాసం ఉంది. కొన్నిసార్లు దేవుని మాటలు ఎందుకు కొరగావు అనిపిస్తుంది. ఇదేంటి అజ్ఞానం వలె మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ దానిలో బోలెడంత జ్ఞానము ఇమిడి ఉంటుంది. ఆయన మనల్ని గురించి ఏమనుకుంటున్నాడో ఈ ఒక్క మాటతో చెప్పి నేను ముగిస్తాను. కన్ను అని దేవుడు ఎందుకు అన్నాడంటే, తెలుగులో ఒక మంచి లోకోక్తి ఉంది, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అంటే అన్ని ఇంద్రియములలో ఏమి ఇంద్రియం గొప్పదట, ప్రధానమైందట? మన అన్ని అవయవాలలో ఏ అవయవం ప్రధానమైంది? కన్ను. అన్నది లోకోక్తి కదా, లోకంలో చెప్పబడ్డ మాట కదా, మనకెందుకు అని అనవచ్చు, న్యాయంగా క్వశ్చన్ చేయవచ్చు. అయితే దీన్ని యేసయ్య కూడా సమర్థిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చాలా. ఇటు చూడండి, దేవుడు తన శిష్యులతో ఒక పాఠం చెప్తూ అన్నాడు, పరిసయ్యులను ఉద్దేశించి, కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగయ్యుండును అన్నాడు. తరాజులో దేవుడు జోకుతూ కాంటా వేస్తూ ఇటేమో కన్నేశాడు, ఇటేమో అన్ని అవయవాలను వేశాడు. అన్ని అవయవాలు ఒకెత్తు అయితే కన్ను ఒకెత్తు అని చెప్తున్నాడు. కన్ను ప్రధానం, కన్ను ఒక విలువ కలిగినది, మిగతా శరీరములోని అవయవాలన్నీ ఒక విలువ కలిగినవి అని చెప్తున్నాడు. అలా ఎందుకు చెప్తున్నాడంటే,
కన్ను ఒకటైతే మిగతా అవయవాలన్నీ ఒకటి అని చెప్పుతూ మనకు ఒక విషయం చెప్తున్నాడు. నీవు ఆయన కనుగుడ్డు అంటే నీవు ఒక్కడివి దేవునికి అంత ప్రాముఖ్యమని తెలియజేస్తున్నాడు. లోకమంతా ఒక్కటి, నీవొక్కడవు దేవునికి నువ్వు ప్రధానమని చెప్తున్నాడు. ఇదే మాటను చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున కనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. నీ ఒక్కడివి దేవునికి చాలా ప్రాముఖ్యం. నీ కొరకు అవసరమైతే ప్రపంచం అంతటిని దేవుడు వదులుకోవడానికి సిద్ధపడతాడు. మనలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రత్యేకమైన దేవునికి ఇష్టమైన వ్యక్తులు మనం అంటాం. అవసరమైతే సమయం వస్తే నీ ఒక్కడి కొరకు దేనినైనా దేవుడు అప్పగించడానికి ఇష్టపడతాడు అని తెలియజేస్తాడు. అందుకు కనుగొట్టన్నాడు. ఇంకొక మాట చెప్తా, మన తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా సెకండ్ ఇస్తాం, కౌగిలించుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కన్నును ముట్టుకొని ఇస్తామండి? ముట్టనిస్తావా? ఏమైతుంది ఒకసారి ముట్టుకుంటే? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నీ కనుగుడ్డు నేను ముట్టుకోవాలని ప్రమాణం చేపిస్తారు ఒకసారి భర్తతో. నేనంటే నీకు ఇష్టమేనా? ఒక్కసారి నీ కన్ను ముట్టనియవా అంటావా? నువ్వు నచ్చకున్నా మంచిదే, నువ్వు ఇష్టం అనుకున్నా మంచిదే. మనం కన్నును ముట్టనీయం ఎవరిని కూడా. మనకు ప్రాణం కంటే ఎక్కువ విలువైన వారైనా కూడా వారిని మన కనుగుడ్డును ముట్టనీయం. దేవునికి నీవు అంతా సొత్తుతో సమానమని అర్థం. ఈ కన్నొక్కటే మన సొత్తు. చేతులు ఇస్తాం, కాళ్ళు ఇస్తాం, అవునా? మన తలనిస్తాం, ఏదైనా మనం మన ప్రియులకు అప్పగిస్తాం, కానీ కన్నును మాత్రం అప్పగించం. కన్ను ఒక్కటే మన సొత్తు. దాన్ని ఎవరిని తగలనీయం. దేవునికి కూడా నీవు కనుగుడ్డుతో సమానమని అన్నది ఎందుకంటే రెండవది నీవు ఆయనకు సొత్తు అని అర్థం. హల్లెలూయా. నీవు ఆయన సొంతం. ఆయన ఎవరిని ముట్టనీయడు అని చెప్తున్నా. నిన్ను ఎవరిని ముట్టనీయడు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు రాజు షారాను తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత ఆయనతో ఏం మాట్లాడుతాడో తెలుసా? ఆవిడ నా కుమారుని, నా దాసుని యొక్క భార్య, ఆమెను నీవు ముట్టవద్దు, అబ్రహామును కూడా నువ్వు ముట్టవద్దు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్పి ఒక మాట అంటాడు. చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయం దయచేసి చూద్దాం ఈ మాట. 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనని స్వప్నమసు అతను ఏమన్నాడు? భార్యను ఆయనకు అప్పగించి ఆమెను అతన్ని నువ్వు ఏమనద్దు, ముట్టొద్దు. ముడితే ఏమన్నాడు? నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పి. దేవుడు నిన్ను ముట్టనీయడు అని చెప్తున్నాడు. ఎన్ని చెప్పానండి? కనుగుడ్డని దేవుడు ఎందుకన్నాడు? ఎందుకు భాష చేశాడు? మొదటిది నీవు ఆయన సొత్తు. రెండవది నీ కొరకు దేన్నైనా దేవుడు వదులుకోవడానికి ఇష్టపడతాడు. అది మనం నమ్ముతామండి? నమ్ముతాం మన జీవితంలో? నమ్మాలనే దేవుడు భాష చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు.
మూడవది, ఆయన నిన్ను ఎవరిని ముట్టనీయడు అన్నమాట. నాలుగవ విషయం చెప్తా. ఎవరైనా కంట్లో పొరపాటున కంటిలో వేలు పెట్టారనుకో, ఏమైతే అది ఏమైతుంది? పెట్టి చూపించాలా? ఏమవుతుంది? కంట్లో వేలు పెడితే రెండు పనులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? కంట్లో నీళ్ళు వస్తుంది, కన్ను ఎర్రగా అవుతుంది. హల్లెలూయా. ఏమైంది? కన్ను ఎరుపెక్కుతుంది. నిన్ను ఎవరైనా ముడితే దేవునికి కోపం వస్తుంది, దేవుడు నీకు బదులుగా ఏడుస్తాడని చెప్తుంది. నిన్ను ముడితే దేవునికి కోపం వస్తుంది, అంతేకాదు నిన్ను ముట్టినందుకు దేవుడు కూడా ఏడుస్తాడు అని చెప్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. ఈ మాట చదివి నేను వివరించి ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారి యావత్ బాధలు ఆయన బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. చాలండి. వారి యావత్ బాధలో ఆయన బాధను. ఇశ్రాయేలీలు బాధ పొందినప్పుడల్లా దేవుడు బాధపడ్డాడు. 1, 2, 3 బాధలలో కాదు. ఎన్ని బాధలలోనండి? ఇశ్రాయేలీలు ఎన్ని బాధలైతే పడ్డారో ఆ బాధలన్నిటిలో దేవుడు బాధపడ్డాడు. కానీ మనకు తెలియదు ఆయన ఏడిచేది, ఆయన కోపం వచ్చేది మనకు తెలియదు. తెలుస్తుందండి? మనల్ని ముట్టినప్పుడు దేవునికి కోపం వచ్చిన విషయం మనకు తెలియదు. దేవుడు ఏడుస్తున్న సంగతి తెలియదు. దేవుడు మన కొరకు బాధపడుతున్న సంగతి కూడా తెలియదు. అయితే మీరు అనొచ్చు ఒక మాట, దేవుడు ముట్టనీయడన్నావన్నా, దేవుడు మనల్ని ముడితే కోపం వస్తుందన్నావు, దేవుడు మనల్ని ముడితే ఏడుస్తాడన్నావు. కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఏడుపుతూనే ఉన్నా, అది ఏది కనబడతలేదు. అట్లనే ఉంటుంది భక్తుల జీవితం, అవునా? మనం ఏడుస్తూనే ఉన్నాం చాలా విషయాల కొరకు, బాధపడుతూనే ఉన్నాం చాలా విషయాల కొరకు. కానీ దేవుడు ఏడ్చినట్టు కానీ, దేవునికి కోపం వచ్చినట్టు కానీ, ముట్టనీయకుండా ఉన్నట్టు కానీ మనకు అనిపించదు. హల్లెలూయా. ఎందుకు అంటే కొంతకాలము దేవుడు కనబడకుండా పని చేస్తాడు. దేవుడు ఇవన్నీ మన ఎడల కలిగి ఉండి కొంతకాలం కనబడకుండా మన ఎడల పని చేస్తాడు. ఎందుకు? ఒక ముక్క చెప్పి ముగిస్తాను నేను. ఉదాహరణ, మన కంటిలో నలుసు పడ్డదనుకోండి, ఏం చేస్తాం మనం? కంటిలో నలుసుబడి ఏడిచి, లేకపోతే వాటర్ వెళ్ళిపోయి కన్ను ఎర్రగై వాపు వస్తుంది. వాపు వచ్చినాక ఏం వేసుకుంటాం? లోపల డ్రాప్స్ వేస్తాం. మండుతుందా? చల్లగా ఉంటుందా? మండుతుందా? చల్లగా ఉంటుందా? చల్లగా ఉంటాయా? చల్లగా ఉంటుందా? మండుతుందా? సర్జరీ అయినప్పుడేమో చల్లని తీస్తారు, కంట్లో నలుసుబడి ఎర్రగా అయినప్పుడేమో మండే డ్రాప్సే ఇస్తారు, మండుతుంది. ఉదాహరణ, కొంచెం వయసు ఎక్కువ అయినాక కంటి మీద పొర వచ్చిందనుకో, పైసలు ఇచ్చి మరి ఏం చేపిస్తాం మనం? ఏం చేపిస్తాం? కోపిస్తామా లేదా? కన్నును కోపిస్తామా? ఎందుకు? పగనా? కోపమా? ఎందుకు? ఇంకా మెరుగుగా కనబడడం కొరకు, ఇంకా తేటగా కనబడడం కొరకు. యోబును దేవుడు ప్రేమించాడు విపరీతంగా. ఎందుకు? ఊజు దేశమందు అతని వంటి వాడొక్కడు, దేశానికే మొనగాడు ఆయన దేవుని పేరిట. దేశంలో అతని వంటి అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధుడు ఎవరు లేరు. ఆయనను ముట్టకుండా చాలా రోజులు కాపాడాడు, ముట్టనిచ్చాడు. ముట్టనిచ్చిన తర్వాత యోబు అంటాడు, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణం వలె మార్చబడును.
ముట్టితే దేవుడు ఏడుస్తాడు, కానీ నిన్ను ఏడుస్తూ ఎందుకు ముట్టనిస్తాడంటే నిన్ను శుద్ధ సువర్ణం వలె మార్చాలి. అర్థం కావడానికి ఒక మాట చెప్తా. చిన్న పిల్లవాడు 4-5 సంవత్సరాల పిల్లవానికి జ్వరము, జాండీసు, దగ్గు, జలుబు, నంజు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తాం. వాడికి ఏం పెడతారండి? సెలైన్ పెడతారు, అవునా? సెలైన్ పెట్టినప్పుడు మనం ఏడుస్తామా ఏడవా? వాడు తట్టుకోక నీ మాయదారు రోగం పాడుగా నాకు వచ్చినా మంచిగా నాకు కొడుకు వచ్చే ఏడుతావా ఏడవా? మరి ఏడిసి ఎందుకు పెట్టియాలి? మన ఏడుపులు చాలా చిత్రం అండి. హల్లెలూయా. మనం ఉదయం ఏడుస్తూనే ఉంటాం, నొప్పి ఎదుటి వాళ్ళకు కలిగిస్తూనే ఉంటాం, అవునా కదా? మన పిల్లలకి డబ్బులు ఇచ్చి మరి వానికి సెలైన్ పెట్టిస్తాం, నొప్పి కలిగిస్తాం, మళ్ళీ ఏడుస్తాం. తట్టుకోలేక ఏడుస్తున్నాము, కానీ వానికి ఆ వైద్యము, ఆ నొప్పి, ఆ బాధ అవసరము. వాని ఆరోగ్యము కుదుట పడాలంటే అది వానికి అత్యవసరం. దేవుడు కూడా అంతే. అతిగా ప్రేమించిన లాజరుకు జబ్బు వచ్చింది, చచ్చిపోయాడు. యేసయ్య ఏడ్చాడా లేదా? లేపబోతూ ఏడ్చుడు ఎందుకండి? మనం అంటే లేపసాత కాదు కాబట్టి ఏడుతాం. ఎవరైనా చచ్చిపోయినాడు ఎందుకు ఏడుతాం? చెప్పరేంటండి? లేప సాత కాదు, లేప శక్తి లేదు కాబట్టి ఏడుస్తాం. మరి యేసయ్య వచ్చిందెందుకు? మరి లేపడానికి వచ్చిన ఆయన ఏడ్చుడు ఎందుకండి? అలా చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతము జబ్బు, మరణము ఆయనను బాధ పెట్టింది గనక ఆయన ఏడ్చాడు. దేవుని ఏడుపు మనకు చాలాసార్లు కనబడదు. దేవుని ఏడుపు కనబడితే మనము కుదట పడతాం. హల్లెలూయా. రాజారావు గారును బాబురావు గారని ఇద్దరు మాజీ నక్సలైట్లు ఉన్నారు. తెలుసా మీకు? ఎవరను మీరు ఉంటారు. అయితే మాజీ నక్సలైట్లను పోలీసులు పట్టుకొని విపరీతంగా దెబ్బలు కొట్టి నానా హింసలు పెట్టి జైల్లో వేశారు. అరికాలు మొలుకొని నన్నెత్తి వరకు అసలు దేహం మీద దెబ్బలేని స్థలం లేదు, అలా కొట్టారు. పాపం కొట్టి రక్తపు ముద్దగా చేసి పడేశారు. ఆయన పడేస్తే కదలాడానికి కూడా లేదు ఆయన పరిస్థితి. అలాంటప్పుడు ఆయన ఏడుస్తూ మూలుగుతూ రక్తపు వాసన ముద్దతో తడిసిపోయాడు. రక్తపు వాసన ఎలా వస్తుందని ఉండగలుగుతాం? అక్కడ ఉండలే. బ్లడ్ బ్యాంక్ వెళ్ళారు ఎప్పుడన్నా? ఉండలేను అక్కడ. అయితే ఆయన శరీరం ఆయనకి అసహ్యం పుట్టి ఆయన సొమ్మసిల్లి కింద పడిపోయినప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడట. హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఈయన కంటే ఇంకా 4 ఎక్కువ దెబ్బలతో ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? ఈయన దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత దేవుడు దర్శనమిచ్చి ఆయన దెబ్బలను చూసి ఈయనకు మెలకు వచ్చి ఈయనే కుదట పడి లేచి కూర్చున్నాడట. అరే, నాకంటే ఎక్కువగా ఈయన దెబ్బలు తిన్నాడు. ఈయన ఎవరు? ఈయన ఏం నేరం చేశాడు? ఈయన ఏం బాధపడ్డాడు? ఈయన ఏం తప్పు చేశాడని ఆలోచించుకుంటూ లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయన కుదట పడి యేసయ్య ఈయన కంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడని గుర్తించి ఈయన బాగుపడి లేచి ప్రార్థన చేసుకొని ఒప్పందం చేసుకొని బాగుపడ్డాడు. దేవుని సేవ చేసి నిద్రించాడు. హల్లెలూయా. ఈయన ఏ దర్శనం చూస్తే లేచాడండి? యేసయ్య మహిమలో కనబడితే ఈయన లేచేవాడా? అసలు ఆయన మనస్సు కుదుట పడేదా? ఈయన కంటే ఎక్కువగా గాయాలు పొంది ఒళ్ళంతా గాయాల చేత మొత్తం రవ్వంతా కూడా గ్యాప్ లేకుండా దెబ్బలు తిన్నాడు యేసయ్య. దెబ్బలు కాదండి, మాంసము కూడా లేదు, లోపలి చర్మం కనబడుతుంది యేసయ్యను కొట్టినప్పుడు. తెలుసండి, ఆ దర్శనాన్ని చూసి ఈ భక్తుడు కుదట పడ్డాడు. హల్లెలూయా. మనలను దేవుడు ఎప్పుడన్నా అనుమతించి ఏదైనా మనలను ముడితే, అది రోగము కావచ్చు, జబ్బు కావచ్చు, అస్వస్థత కావచ్చు, నొప్పి కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యాపారం, ఏ నష్టము జరిగి
మనము గాయపరచబడ్డా యేసయ్య మనకంటే ఎక్కువగా ఏడుస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనకంటే ఎక్కువగా ఆయన బాధపడుతున్నాడు. బాధపడుతూ దీనిని కొన్ని రోజులు మన కొరకు ఉంచి మనలను మెరుగుపరచడం కొరకే దేవుడు దాన్ని అనుమతిస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేస్తాం. ఇంకో ప్రాముఖ్యమైన సంగతి ఉంది, అసలు అది చెప్పాలనుకున్నా కానీ టైం సరిపోలేదు. మన అవకాశం ఇస్తే దేవుడు చెప్తాను. ఎన్ని విషయాలు చెప్పానో దేవుడు కనుగుడ్డు అన్నాడని. బూడిదలో వచ్చిన పన్నీరేనా? దేవుడు ఎందుకు భాష చేశాడంటే కనుగుడ్డును మనము ఎవరు ముట్టడానికి ఇష్టపడం మన వాళ్ళం. అది మన సొత్తు, మన స్వాస్థ్యం. అది దేవునికి మనము స్వాస్థ్యము అని చెప్తున్నా. ఎవరిని ముట్టనియడు. నేను చెప్తున్నా, 4 రోజులు కాపురం చేసే భార్య భర్తలు కూడా భయంతోనే చేయాలి. భార్య కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా దేవుడు పట్టించుకుంటాడు. భర్త కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా పట్టించు. మీకాలు నీచుడు అన్నది దావీదును. ఆ ఒక్క మాట కొరకు జీవిత కాలం అంతా గొడ్రాలను చేసిండు దేవుడు. దావీదు పట్టించుకోలే మాట, కానీ దేవుడు పట్టించుకున్నాడు అని చెప్తున్నా. ఎందుకంటే నీవు ఆయన కనుగుడ్డు. నేను చెప్తున్నాను, చాలామంది భార్యను ఓసేయ్ అని పిలుస్తారు. పిలవచ్చా? పిలవరాదు? పిలవచ్చా అండి? నేను చెప్తున్నా, నా భార్యను ఇంతవరకు 12 సంవత్సరాలు అయింది, ఒక్క రోజు కూడా నేను ఓసేయ్ అని పిలువ. అడగండి అవసరం. ఎందుకు? మన ఇంట్లో పని మనిషి భార్య. ఆమె ఎవరు ముందు? దేవుని కనుగుడ్డు అని చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టు తాకొద్దు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించదు. అది కూడా చూస్తాడు దేవుడు అని చెప్తున్నా. దానికి కూడా లెక్క అడుగుతాడు. దేవుని కనుగుడ్డు మనము దేవుడు ముట్టనీయడు. ఒకవేళ ముడితే ఆయన కన్నెర్ర చేస్తాడు, కోపం వస్తుంది, తర్వాత ఆయన ఏడుస్తాడు అని చెప్తున్నాడు. అది దేవుడు మనల్ని గురించి అనుకుంటున్నాడు. మనం ఆయన కనుగొట్టుము గనక కన్నును ఎంత భద్రంగా మనం కాపాడుకుంటామో మన జీవితాన్ని అంత భద్రంగా కాపాడుతాం. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా దేవుడు, నీ హృదయమును భద్రంగా కాపాడుకో, నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు, నీ దేహమే దేవుని యొక్క ఆలయమని మీరెరుగరా. కన్నును మనం ఎలాగైతే కాపాడుకుంటామో మన భక్తి జీవితాన్ని మనం అలా భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ముడితే ఏడుస్తాడని గుర్తు చేసుకొని ఆయనతో మనం నడవడానికి భక్తి చేయాలి. అలాగున చేయనట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకొని మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను ఆయన కనుగుడ్డుతో పోల్చాడు. నిన్ను ఎవరెవరో ఏదేదో, ఏ సమస్యనో ఏ జబ్బో ముట్టిందని బాధపడుతున్నావేమో, దేవుడు ఊరికేనే అది నీ వద్దకు రాలేదు. దేవుడు అనుమతిస్తేనే నీ దగ్గరికి వచ్చింది. నీవు దాన్ని అనుభవిస్తున్నప్పుడు నీకంటే ఎక్కువగా యేసయ్య ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ఆయన దుఃఖం మనం చూడలేకపోతున్నాం గనుకనే మనం బాధలలో ఉన్నాం, సమస్యలలో ఉన్నాం, కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం, దిగజారిపోతున్నాం, నిరాశలో బ్రతుకుతున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విడువడు. దేవుడు నిన్ను ఊరకనే ఎవరిని ముట్టనీయడు. ఏదైనా నిన్ను ముట్టిందంటే ఆయన అనుమతి, ఆయన చిత్తము మాత్రమే. దాన్ని మనం గుర్తెరిగి మన కన్నును మనం కాపాడుకున్నట్టుగా మనల్ని మనం కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తుతి స్తోత్రములకు పాత్రుడా, నమ్మదగిన వాడా, నీతిమంతుడా, నీకు ఆరాధనలు చెల్లిస్తున్నా. ఆపత్కాలమందు నమ్మదగిన ఆశ్రయపురమా, నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నీవు మమ్ములను ముట్టితే నీ కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని చెప్పి చాలా విషయాలు
విషయాలు మాకు తెలియజేశాం. మేము నీ సొత్తన్న వందును బట్టి వందన, నీ స్వాస్థ్యమన్న వందును బట్టి స్తోత్రాలు ప్రభా. మమ్ములను ముడితే నీ కోపం వస్తుంది, బాధ అవుతుంది, ఏడ్చే దేవుడవు, కోపగించుకునే దేవుడవని ప్రభా నువ్వు తెలియజేసినందుకు నీకు నిండుగా స్తోత్రాలు. కన్నును మేము భద్రంగా కాపాడుకున్నట్టు మా ఆత్మీయ జీవితాన్ని భద్రంగా కాపాడుకునే కృప దయచేయమని, నిన్న వాక్యాన్ని మా మదిలో పదిలపరచి నెరవేర్చి మహిమ పొందమని నిన్ను స్తుతిస్తూ నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసు పుణ్యనామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకొని చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవము గల దేవా, నీ పాదాలకు వందనాలు. ప్రారంభం మొదలుకొని ముగింపు దశ వరకు నీ తోడు కాపాడించి ప్రభా, మరి తండ్రి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ విన్నటువంటి మాటలు మా హృదయంలో ఫలం చేయమని ప్రార్థిస్తూ మా హృదయం అనే పలకల మీద రాసుకోవడానికి మీరే కృపచుకోమని ప్రార్థిస్తూ వేడుకుంటూ మరి తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి నీకే స్తోత్రాలు. నీ ప్రియ పిల్లల మీద తిరుగు ప్రయాణంలో ఉంచడగా నీ తోడు కాపుదల దయచేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వెతిమలాడ వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుల వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ నిండు సాహసము సన్నిధి సాకారము చేరవలసిన ప్రతి బిడ్డలకును రాలేక నిలిచిన వారికి సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుని యొక్క కృప తోడయుండి నడిపించును గాక, ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.